రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సునీత చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో ఏ విషయంలోనైనా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్వు ఏమి ఇక్కడ మైసూరు మహారాణివా కాదని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావని ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అని అంటావని ఫైర్ అయ్యారు. పరిటాల ట్యాక్స్లతో ప్రజలు బెబ్బేలెత్తిపోతున్నారని తోపుదుర్తి పేర్కొన్నారు. పరిటాల సునీత కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరైనా సరే చెప్పు తెగుద్ది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడైనా సరే బ్రహ్మాండాన్ని తేల్చుకొని కడుపు కూర్దిని ఎవడైతే మాట 10 రూపాయలు నా చెవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళు ఏమైనా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను. పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పవుతాయి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ల నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని. మురళీనా బాలాజీనా? బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతాను. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకుండేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి.